నేనే వారిని స్వస్థపరచెదను. ఈ స్వస్థత కేవలం శరీరానికి సంబంధించినది కాదు. ఇది మనసులోని గాయాలను, ఆత్మలోని లోపాలను, జీవితంలోని భయాలను తొలగించే సమగ్రమైన స్వస్థత. మన పాపభారాల నుండి, ఆందోళనల నుండి, గతంలో చేసిన తప్పుల పశ్చాత్తాపం నుండి ఆయన మనకు విడుదల కలుగజేసి మన ఆత్మకు స్వస్థతనిస్తాడు. స్వస్థతతో పాటు ఆయన అందిస్తున్న మరొక గొప్ప బహుమతి సమాధానం, శాంతి. ఈ ప్రపంచం మనకు ఇచ్చే సమాధానం తాత్కాలికం, పరిస్థితులపై ఆధారపడినది. కాని దేవుడిచ్చే సమాధానం నిత్యమైనది, పరిస్థితులకు అతీతమైనది. తుఫానులో కూడా మన హృదయాన్ని నిలకడగా ఉంచగలిగే అద్భుతమైన ప్రశాంతత అది. స్వస్థతను, సమాధానాన్ని పొందే మార్గమేమిటంటే, దేవుడు మొదటగా మనలో కృతజ్ఞతాబుద్ధిని పుట్టిస్తున్నాడు. దేవుని మహాకార్యాలను, ఆయన ప్రేమను మనం గుర్తించినప్పుడు సహజంగానే మన హృదయాలలో కృతజ్ఞత నిండుతుంది. ఈ కృతజ్ఞత మన దృష్టిని సమస్యల నుండి తీసివేసి దేవుని దయవైపు మళ్లిస్తుంది. ఈ విధంగా ఆయనకు కృతజ్ఞత చెల్లించడం ద్వారానే మనం ఆయన ఇచ్చే ఆంతరంగిక ప్రశాంతతను అనుభవించగలం. కృతజ్ఞత లేని హృదయంలో ఎప్పుడూ అసంతృప్తి, సమాధానరాహిత్యమే ఉంటుంది. దూరస్థులకును సమీపస్థులకును సమాధానం. దేవుని వాగ్దానం యొక్క గొప్పతనమంతా ఇక్కడుంది. దూరస్థులకును సమీపస్థులకును సమాధానము అని చెప్పి. 1. సమీపస్థులు అంటే దేవునితో ఇప్పటికే మంచి సంబంధంలో ఉన్నవారు, ఆయనను ఎరిగినవారు, ఆయన వాక్యాన్ని పాటిస్తున్నవారు. వీరికి దేవుడు సమాధానాన్ని స్థిరపరుస్తున్నాడు. ఆయనతో ఉన్న బంధంలో ఇంకా బలపరిచి వారి శాంతిని పదిలపరుస్తున్నాడు. 2. దూరస్థులు అంటే దేవునికి దూరంగా ఉన్నవారు, ఆయనను ఎరుగనివారు, ఆయన మార్గాలను విడిచిపెట్టినవారు లేదా పాపంలో జీవిస్తున్నవారు. వీరికి కూడా దేవుడు సమాధానాన్ని అందిస్తున్నాడు. దేవునికి ఎంత దూరంగా ఉన్నా వారిని తన దగ్గరకు రమ్మని పిలుస్తున్నాడు. తమ పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడితే ఆయనే వారిని క్షమించి శాంతినిచ్చి తిరిగి తన బిడ్డలుగా చేర్చుకుంటాడు. ఈ సందేశం స్పష్టంగా చెబుతోంది, దేవుని సమాధానం అందరికోసం. మీరు గతంలో ఏమయున్నా, ప్రస్తుతం ఎక్కడున్నా, దేవునికి ఎంత దూరంగా ఉన్నా, మీరు తిరిగి వస్తే ఆయన మిమ్మల్ని ప్రేమతో అంగీకరించి సమాధానాన్నిస్తాడు. దేవుని దృష్టిలో ఎవరూ శాశ్వతంగా దూరస్థులు కారు. ముగింపు. కాబట్టి మనందరి హృదయాలలో కృతజ్ఞతాబుద్ధిని పెంచుకుందాం. ఆయన చేసిన మేలులను తలంచుకుందాం. ఆయన స్వస్థతను, సమాధానాన్ని అనుభవిద్దాం. మీరు దేవునికి దూరంగా ఉన్నారని భావిస్తే ఈరోజే ఆయన వైపు తిరిగి చూడండి. మీరు సమీపంలో ఉన్నారని భావిస్తే ఆయన ఇచ్చే సమాధానాన్ని మరింత లోతుగా అనుభవించడానికి ప్రయాసపడండి. దేవుడు మీకు స్వస్థతను, సమాధానాన్ని ఇచ్చునుగాక. ఆమేన్.